वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। हृदय कमल मध्ये राजितं निर्विकल्पं सदसदखिल भेदातीतं एकस्वरूपं प्रकृति विकृति शून्यं नित्यमानन्दमूर्तिं विमल परमहंसं रामकृष्णं भजामः। ఓం సర్వదేవదేవీ స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. ఆత్మీయులందరికీ నమస్కారం. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్న శ్రీరామకృష్ణ కర్ణామృతం ధారావాహిక కార్యక్రమానికి మీకు అందరికీ ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ మనం ఈరోజు చెప్పుకోబోతున్నటువంటి 26వ ఎపిసోడ్లో 131 శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాం. ఇది అపూర్వమైనటువంటి భక్తి రసాన్వితమైన కావ్యం, గ్రంథం, పుస్తకం. ఒక అద్భుతమైన సాధన పద్ధతులు, మనం భావించవలసిన విధానాలు, రామకృష్ణుల వారిలో దర్శించాల్సిన అనేక దివ్య గుణాలు, మహిమాన్వితమైనటువంటి ఆ భక్తి పారవస్యం, పరాకాష్ఠ స్థితులు అన్నింటినీ కూడా సమగ్రంగా సంపూర్ణంగా రచించి ఆయన తరించి మనల్ని తరింపజేయడానికి పుస్తకంగా ఇచ్చినటువంటి దివ్యమైన విశేషాలతో కూడుకున్నది ఈ శ్రీరామకృష్ణ కర్ణామృతం. దీనిని 10 సర్గలుగా ఆయన విభజించారు. ఒక్కొక్క సర్గకి ఒక్కొక్క శీర్షిక పెట్టారు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది విశ్వప్రేమ వైరాగ్యం అన్నటువంటి సర్గ. ఇది 5వ సర్గ. ఈ సర్గ పూర్తి చేసుకుంటే మనం 6వ సర్గలోకి వెళతాం. భగవంతునికై వ్యాకులత 6వ సర్గ. అసలు ఆ పేరే ఎంత బాగుంది చూడండి. ఆ పదం ఎంత ఇష్టమో గురుదేవులకి, వ్యాకులత అన్న పదం. సరే, ఇది పూర్తి చేసుకొని మళ్ళీ మనం ఆ వ్యాకులతని మనం ఎలా వంట పట్టించుకోవాలో ఆ సర్గలో మనం చూసుకుందాం. ఇప్పుడు విశ్వప్రేమ వైరాగ్యం అన్నటువంటి ఈ సర్గలో 131వ శ్లోకం. మాత్సర్య వైర మద పంచశరాదిపూర్ణో నిత్యం ధనాది విషయా అనుసంధానః త్వం వస్తుతో భవసి దాంభిక ఏవ దేహిన్ సమ్యగ్ విడంబయసి భక్తజన స్వభావం త్వం వస్తుతో భవసి దాంభిక ఏవ దేహిన్ సమ్యగ్ విడంబయసి భక్తజన స్వభావం. దీని భావం ఏంటో చూద్దాం. ఓ మనసా, నువ్వు అసూయ, వైరము, మదము, మోహం వంటి వాటితో నిండిపోయి నిత్యం ధనము అలాంటి విషయాలను ధ్యానించేటువంటి దాంభికుడివి. అవునా కాదా? మనసును నిలదీస్తున్నాడు చూడండి. గర్వం గల దేహివి, భక్తుడి వలె నటిస్తున్నావు భలే భలే అని ఈ మొత్తం ఈ 3-4 శ్లోకాల్లో వరుసగా తనని తానే నిలదీసుకుంటూ తను అందుకోవాల్సిన ఎత్తులని, ఔన్నత్య శిఖరాలని అందుకోలేకపోవడానికి అడ్డుగా నిలిచేటువంటి ఈ అవలక్షణాలన్నింటినీ కలిగి ఉండి కూడా ఎంత డాంభికంగా పైకొకటి లోపల ఒకటి ప్రవర్తించి ప్రదర్శించేవాడిగా ఉన్నాడో సాధకుడు, మనిషి అని చెప్తాడన్నమాట. ఇది మనలందరినీ కూడా ఏదో సామెతను చూడండి, గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దడుముకున్నట్లుగా మనకు కూడా కొన్ని చెప్పుకోలేనటువంటి మన లోపల మనము వాటిని సమూలంగా నాశనం చేయలేనటువంటి కొన్ని అవలక్షణాలని మనం కూడా ఇలాగా మనలో మనము గుర్తించుకోవచ్చు. సాధకులారా, భక్తులారా, చూద్దాం అవి ఎలాంటివో, ఎలా చెప్తున్నారో ఈయన. అసూయ, అబ్బో ఇది ఎంత భయంకరమైన గుణమండి.
వైరం, శత్రుభావం, మదం, విపరీతమైనటువంటి గర్వం, ధనమదం, ఐశ్వర్య మదం, పదవీ మదం, యవ్వన మదం, జనమదం, పాండిత్య మదం, అబ్బో ఎన్ని రకాల మదాలో, ఇంకా మోహం. ఇది తీవ్రమైనటువంటి అనురక్తి, శృతి మించినటువంటి ప్రేమ. ఆ ప్రేమ కోసం ధర్మాన్ని సైతం అతిక్రమించగలిగేటంతటి పాపభూయిష్టమైన అధర్మ ప్రవర్తన. చూడండి, కొద్దిమంది గొప్ప రాజకీయ నాయకులు ఎంత విపరీతంగా కూడబెట్టినటువంటి వాళ్ళు తప్పు చేస్తే తన పిల్లల్ని ఎంత ఇదిగా ఆ తప్పుని కప్పిపుచ్చుకోవాలని మాఫీ చేయడానికి ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టడానికి వెనకాడటం లేదో ఆలోచించండి. ఇది సమకాలీన సమాజంలో మనము చూస్తున్నటువంటి మోహానికి ఉన్న విపరీతమైన పార్శ్వం మనది చూస్తాం మనం. అంతులేనటువంటి ఆకర్షణ, ఆ బంధం, ఆ ప్రేమ, ధర్మాన్ని, పాపభీతిని ఏమీ కూడా లెక్క చేయనటువంటి దాన్నే కదా మనం మోహం అని చెప్పుకుంటాం. ధర్మబద్ధమైనటువంటి ఒక మితి కలిగినటువంటి ప్రేమ ఎప్పుడు చెడు చేయదు. ఇదిగో ఈ విధమైనటువంటి దాన్నే మనము మోహం అంటాం. విపరీతమైన ధర్మాధర్మ విచక్షణ నశింపజేసేటువంటి ఆకర్షణ. ఇది స్త్రీ పురుష సంబంధాల్లో కూడా మీ ఇష్టం వచ్చినంతగా భావించుకోవచ్చు. ఇక ఈ అసూయ చూడండి. సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్ర భీకర మృగ ప్రవరార్దితస్య ఆర్తస్య మత్సర నిదాఘని పీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. స్వామిని కోరుకుంటున్నాడు భక్తుడు. ఏమని? స్వామి, భయంకరమైన సంసారం అనేటువంటి అరణ్యంలో కోరికలు అనేటువంటి మృగాల చేత, క్రూర మృగాలతో తరంబడుతున్నాను. సంసార ఘోరగా ఈ శ్లోకం ఇదివరకు కూడా చెప్పుకున్నామండి, అయినా కూడా ఈ సందర్భానికి సరిపోతుంది. చూడండి, తరమబడుతున్న గహనం అంటే అరణ్యం. సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్ర భీకర మృగ ప్రవరార్దితస్య ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య. మత్సరం అనేటువంటి ఆర్తితో, దాహంతో, ఒక దుర్గుణంతో కూరుకుపోతున్నాను, బాధపడుతున్నాను. నీ చేయి అందించి కాపాడు తండ్రి. మాత్సర్యము, అసూయ ఇవన్నీ కూడా ఎదుటివారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలని మనస్ఫూర్తిగా ప్రశంసించలేనటువంటి, అంగీకరించలేనటువంటి మనస్థితి. ఆహా, ఎంత ఉన్నతంగా ఉన్నారు అని పొగిడేటంతటి ఔన్నత్య భావము, స్థితి లేనటువంటి, కుళ్ళుకునేటువంటి ఒకానొక స్థితి. ఇవన్నీ ఉండకూడని దుర్లక్షణాలు కదా, వాటిల్ని చూపిస్తోంది ఈ అసూయ అనేటువంటి పదం. వీటన్నిటితో నిండిపోయి ఉన్నాను నేను. వైరం, అబ్బో ఇది అసలు ఎంతగా నిండిపోయిందండి బాబు. ఒక నెగిటివ్ యాటిట్యూడ్, వైరభావన ఈ కలియుగంలో ప్రధానంగా ప్రబలిపోయినటువంటిది. ఒకరిని చూస్తే ఒకరికి ఒక పార్టీలు, ఒక సిద్ధాంతాలు, ఒక భావజాలాలు, వ్యక్తులు, దేశాలు ఈ వైరం అనేటువంటి దుర్లక్షణంతో విలపిస్తున్నాయి కదా. ఈ వైరభావనే సమస్త అనర్థాలకి మూలమవుతోంది. ఈ వైరభావన లేకుండా అపూర్వమైనటువంటి ప్రేమతత్వంతో, శాంతి కరుణలతో ప్రపంచమంతా విలసిల్లాలని ఎంతగా పరితపించాడు బుద్ధదేవుడు. ఆ విశ్వకారుణ్యమూర్తి, విశ్వ ప్రేమమూర్తి. ప్రేమమూర్తి అంటేనే అసలు ఎంత అపూర్వంగా ఉంటుందో బుద్ధదేవుడి యొక్క చరిత్ర. ఈ పరులను ప్రేమించడం, ప్రతి చిన్న ప్రాణిని, ప్రతి చిన్న జీవిని సైతం ఆదరించడం. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో బయోడైవర్సిటీ అన్నది బుద్ధ భగవానుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆచరణలో చూపించి చేశాడు. 6 సంవత్సరాల పాటు అరణ్యమంతా కూడా సంచరించి ప్రతి చిన్న ప్రాణిని, క్రూర మృగాన్ని, మహావిష సర్పాల్లో అన్నిటితో ఆయన సహవాసం చేశాడండి.
వాటి మధ్యలోనే జీవించాడు. తనలో ఉప్పొంగుతున్న ప్రేమ భావన, సహనము, పరోపకార గుణము ఇవన్నీ విస్తృత స్థాయిలో ఉద్ధృతంగా విజృంభించినప్పుడు, ఆ భావనలతో మనసంతా నిండిపోయినప్పుడు, ఆ కారుణ్యం వెల్లువలా ప్రవహించినప్పుడు అటువంటి జీవులు సైతం కూడా ఎంతో ప్రేమను చూపించడము, దగ్గరికి రావడము, క్రూరంగా ఒకరికొకరు బద్ధవైరంగా ఉన్నటువంటి జాతి వైరం కలిగినటువంటి జీవులు కూడా ఎంతో అన్యోన్యంగా తన సమక్షంలో ఉండడము అన్నింటినీ గమనించాడు, పరిశీలించాడు, పరిశోధించాడు, పరితపించాడు బుద్ధ భగవానుడు. ఏమి బుద్ధుడి జీవితం! కాబట్టే ఆయన సర్వ మానవాళికి ఈ దయ, కరుణ, ప్రేమ, మైత్రీభావం మైత్ర్యాది వాసనా లభ్యాని అమ్మవారి నామాల్లో చదువుకుంటామండి మనము. ఆ మైత్రీభావం సకలము జయించేటువంటి మైత్రీభావం ఎంత గొప్పది! అటువంటి దివ్య మైత్రి అది ఆ భావన. కాబట్టే వివేకానంద స్వామికి బుద్ధ భగవానుడంటే అంత ప్రాణం. ఏమి ప్రేమ, ఎంత ఆరాధన! చాలా చిన్నప్పుడే ఆయన ధ్యానావస్థలో ఉండగా ఇంట్లో బుద్ధ భగవానుడు ప్రత్యక్షమవుతాడు. కానీ భయపడి పరిగెత్తిపోతాడు మన చిన్నారి నరేన్. అదే గురుదేవులు గొంతు క్యాన్సర్ కోసం చికిత్స తీసుకుంటూ కాశీపూర్ ఉద్యాన గృహంలో ఉన్నప్పుడు శిష్యులందరూ అపరిమితమైనటువంటి భక్తి ప్రపత్తులతో, ఆరాధనతో సేవ చేసుకుంటూ ఉన్నారు గురుదేవులకి. అప్పుడు మన నరేన్ ఏం చేస్తాడు? సాటి శిష్యులతో కలిసి చెప్పా పెట్టకుండా గయాక్షేత్రానికి వెళ్ళిపోయి అక్కడ చాలా తీవ్రంగా ప్రగాఢంగా ధ్యానం చేస్తారు కదా వీళ్ళు ముగ్గురు కూడా, వెళ్ళిపోయినటువంటి శిష్యులు. అప్పుడు బుద్ధ భగవానుడు ఆయనకి ప్రత్యక్షమైనడమే కాకుండా వివేకానంద స్వాముల వారిలో లీనమైపోయినట్లుగా, ఆవహించేసినట్లుగా కూడా మనము మొన్న ఇటీవలే బోధమయానంద స్వామీజీ ఒక స్పీచ్లో చెప్పగా విన్నామండి. నాకైతే ఒళ్ళు అట్లే పరవశించిపోయింది, జలధరించింది అట్లే. అందుకనే అంత పరమకారుణ్యం ఆయనకి. ఒక పీడితులు, దుఃఖితులు ఉన్నటువంటి చోట ఆయన ఎంతగా పరితపించారో, కన్నీళ్ల పర్యంతమైపోయేవారు కదా వివేకానంద స్వామి. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? అట్లాగా ఆ బుద్ధ భగవానుడి యొక్క పరమ ప్రేమ, సమస్త మానవ జాతి పట్ల ఆయన కరుణ, ఏమి ఉన్నతమైనటువంటి భావాలు! ఈ శత్రుభావన అన్నదే ఉండకూడదు అనేటువంటి బోధలు ఆయన చేసినటువంటి ఆయన జీవితం చదవండి ఒక్కసారైనా ఆత్మీయులారా. ఎంత అపురూపంగా అనిపిస్తుందో ఆయన జీవిత చరిత్ర. పరితపించిపోతాడే, సామాజిక అంతరాలను గురించి పరితపిస్తాడు. మనిషికి దాపురించేటువంటి అనివార్యమైన జన్మ, ఈ యొక్క మృత్యువు, దుఃఖము, వ్యాధులు, వీటన్నిటికీ పరిష్కారం కనుక్కోవాలి. సమస్త మానవాళి సుఖశాంతులతో ఉండాలి, సంతోషంగా ఉండాలి అని నిండు యవ్వనంలోగా పక్కరోజు పట్టాభిషేకం జరగబోతోంది తనకి. మహారాజుగా వదిలేసుకుంటాడే అంత రాజ్య సంపదని, తనని ఎంతో ప్రేమించే భార్యని, అప్పుడే పుట్టిన చిన్నారి కుమారుణ్ణి వదిలేసి అక్కడెక్కడో ఒక రాజా అంతఃపురం నుంచి చూస్తాడు కదా ఒక శ్రమణకుడు, అంటే భిక్షువు. అప్పటికే బుద్ధుడి కాలానికి 250 సంవత్సరాల ముందు నుంచే ఈ యొక్క పరివ్రాజక జీవితం అనేది మొదలైంది. మహావీరులు అంటారు చూడండి, మనం తీర్థంకరులు అంటామే, ఆ కాలానికే ఉన్నారు వాళ్ళు. వాళ్ళని ప్రజలు ఎంతో గౌరవించేవాళ్ళు. ఇతరుల ఆస్తుల్ని కానీ ఒక చిన్న పూచిక పుల్లని సైతం ఆశించకుండా చాలా చాలా ఉదాత్తమైనటువంటి ఆశయాలతో నిరంతరం ధ్యాన స్థితిలో అడవుల్లో ఉంటూ ఊర్లలోకి వచ్చి భిక్ష అడుగుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంతో ఉత్తమమైనటువంటి ఉదాత్తమైన జీవితము, త్యాగపూరితమైనటువంటి తపోమయమైన జీవితం గడుపుతున్నారు వాళ్ళు. ఎందుకు? అప్పటి కాలంలో ప్రబలిపోయినటువంటి బలులు, రాజులు ఏదో స్వర్గం కోసం ఇంకో దానికోసం ఇచ్చేటువంటి భయంకరమైనటువంటి బలులు, రాజ్యాధికారంతో ఈ యొక్క పురోహితులకు ఇచ్చినటువంటి అధికారంతో వాళ్ళు చలాయించేటువంటి అధికారము, దౌర్జన్యము, అక్రమాలు, సామాన్య మానవుడిని పీడించడము, అబ్బో ఎన్ని ఈ సామాజిక అంతరాలన్నింటినీ చూశాడు బుద్ధ భగవానుడు. కదిలిపోయాడు.
అబ్బా ఏమి బుద్ధుడు, ఏం బుద్ధుడండి! అటువంటి బుద్ధుడు ఎంత ప్రాణమో మన వివేకానంద స్వామికి. నివేదితకి బ్రహ్మచర్య దీక్ష ఇచ్చి ఆ మహాతల్లి ఎక్కడో విదేశాల నుంచి వచ్చి భారతదేశాన్ని భారతీయులు కూడా ప్రేమించినంత అపూర్వంగా ప్రేమించి భారతీయ సంస్కృతిని నెత్తిన పెట్టుకొని పూజించింది కదా తల్లి. ఆ తల్లికి బ్రహ్మచర్య దీక్ష ఇచ్చిన తర్వాత దోశల నిండా పూలు పెట్టి బుద్ధ భగవానుని చూపిస్తాడండి. ఇదిగో ఆ మహనీయ మూర్తిని పూజించి ఆరాధించి నీ దీక్షలోకి, నీ జీవన క్షేత్రంలోకి, కార్యక్షేత్రంలోకి వెళ్ళు అని చెప్తాడు వివేకానందుడు. అంతటి అపూర్వమైన ఆరాధన బుద్ధ భగవానుడు అంటే ఆయనకి కదా. అవన్నీ కూడా ఈ సందర్భంగా మనము గుర్తు చేసుకుందాం. ఎందుకంటే వైరభావమే లేనటువంటి అపూర్వ స్నేహ సంబంధాలు, సౌజన్యవంతమైన సౌమనస్యపూరితమైన మానవ సంబంధాలతో యావత్ మానవ సమాజము విలసిల్లాలని పరితపించినటువంటి వాడు గౌతమ బుద్ధుడు. అబ్బా ఎంత మహనీయుడు! అటువంటి వైరము, ఇవన్నీ దుర్లక్షణాలతో ఉండి కూడా ధనము ఇవన్నీ ధ్యానిస్తూనే ఉంటాను. నేను ఒక మహాదాంభికుడిని, గర్వం ఉంది నాకు, కానీ పెద్ద భక్తుల్లాగా నటిస్తున్నావు అని తనకు తానే కించపరుచుకుంటున్నాడు అన్నమాట మన సాధకుడు, భక్తుడు అయినటువంటి ఒట్టూరి బాలభట్టు. ఇది మనం కూడా అన్వయించుకోవాల్సిందే. తర్వాత 132వ శ్లోకానికి వెళ్తున్నాం. హే జీవ భోజన వినోద ధనార్జనాది నానా మనోరథ గణే హృది వర్తమానే భక్తిం ప్రయచ్చ భగవన్ ఇతి సర్వవేత్తురగ్రే అభియాచితుమహో న విలజ్జసే కిం. భక్తిం ప్రయచ్చ భగవన్ ఇతి సర్వవేత్తురగ్రే అభియాచితు మహో న విలజ్జసే కిం. ఓ జీవా, భోజనము, ధనార్జన, వినోదం వంటి ప్రాపంచిక సుఖాల్లో నిమగ్నమయ్యి ప్రభు నాకు భక్తిని ప్రసాదించు అని సర్వవేత్త అయిన భగవంతుడిని యాచించడానికి సిగ్గుపట్టం లేదా? ఏమని కోరుకుంటున్నావు నువ్వు భగవంతుణ్ణి? స్వామి ప్రభు నాకు భక్తిని ప్రసాదించు అట. కానీ నువ్వేం చేసే పని ఏంటి? ఏం పనులు చేస్తున్నావు? నీకు భోజనం మీద, ధనార్జన మీద, వినోదము, ఇటువంటి ప్రాపంచిక సుఖాలంతా నిమగ్నమైపోయి ఉన్నావు నువ్వు. దీన్ని ఏమంటారంటే అన్యాపదేశం అంటారు చూడండి. అంటే ఒక విషయం చెప్తుంటే మనకి ఇంకొక విషయం స్ఫురిస్తుంది. ఏమిటి? ఈ ప్రాపంచిక సుఖాలలో నిమగ్నం అయిపోయిన వాడికి భక్తి అభ్యర్థించేటువంటి అర్హత లేదు అనేటువంటి అర్థం స్ఫురిస్తుంది. బాగా ఆలోచించండి లోతుగా ఆత్మీయులారా. చూడండి, ఈ ప్రాపంచిక సుఖాల్లో నిమగ్నమై ఉండేవాడికి భక్తిని పొందే అర్హత లేదు, అడిగే అర్హత అంతకంటే లేదు. ఎందుకు? భగవంతుడు సర్వము తెలిసినటువంటి వాడు, సర్వజీవుల హృదయాలలో ఉండి ఆ జీవుల అంతరంగ ఆలోచనలు, బుద్ధి అన్నీ తెలుసుకున్నటువంటి పరమాత్మ కదా, అంతర్యామి కదా అందరికీ. మరి నీ మనసేమో మంచి మంచి భోజన పదార్థాల మీద ఉంది. ఆ డబ్బు ఎలా సంపాదించాలి అని డబ్బును పట్టుకొని వేళ్లాడుతున్నావు నువ్వు. ఒక పక్క వినోదాలు కావాలి, విలాసాలు కావాలి, కులాసాలు కావాలి. మరి ఇన్నిటి మీద మనసు పెట్టుకొని చచ్చావే, నీకు భక్తి ఎలా కుదురుతుంది? వీటన్నిటి మీద ఉండేటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తికి భక్తి అడగడానికి అర్హత లేదు. అడగడానికి అర్హత లేనప్పుడు మనసు భక్తి వశమై ఎలా పోతుంది? భక్తి పారవశ్యం ఎలా కలుగుతుంది? భక్తిలో ఉన్నతోన్నతమైనటువంటి స్థితికి నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు? కానీ ఆత్మీయులారా, మనము ఈ ప్రాపంచిక జీవితంలో సమాజ జీవితం గడుపుతున్నాం, కుటుంబ జీవితం గడుపుతున్నాము. పూర్తిగా ఇవన్నీ నిరసించడానికి లేదు. కాకపోతే మనము ఎంతవరకు వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది మనం ఒక విచక్షణతో, వివేకంతో చేసుకుంటూ సాధన వెళ్ళడమే మనం చేయవలసింది. అదే గురుదేవులు చెప్పేది. గృహస్థులందరికీ కూడా బురదలో ఉండి కూడా బురద అంటకుండా ఉండేటువంటి ఒక పురుగులాగా ఈ సంసార లక్షణాలు, ప్రాపంచిక లక్షణాలు ఉన్నప్పటికీ సంసారంలో ఉంటూనే ఆంతరంగికంగా ఒక యోగిలాగా, ఒక మహేంద్రనాథ్ గుప్తా లాగా, ఆయన పైకి సంసారి కానీ ఒక యోగికి, సన్యాసికి ఉండవలసిన తీవ్ర భగవద్ అనురక్తి ఉంది, తీవ్రమైనటువంటి
వైరాగ్య భావన కూడా ఉంది. అది మనం అలవరుచుకోవాల్సింది. ఇక్కడ బోధిస్తున్నది ఏమిటంటే ఒక వైరాగ్యం, ఒకానొక ఆవేదన, ఈ ప్రాపంచిక సుఖాల పట్ల ఒక పరాన్ముఖత్వం, అంటే ఒక తిరస్కార భావం. వీటన్నింటిలో ఏముందిలే అనేటువంటి ఒక భావన నిరంతరం లోపల జ్వలిస్తూ ఉండాలి ఒక సాధకుడికి కదా. చూడండి, మన శిష్యులందరూ ఏం చేస్తారు, కాశీపూర్ ఉద్యాన గృహంలో ఉండేటప్పుడు నరేను, ఇదిగో ఇంకా మీరందరూ కొంతమంది ఏమనుకుంటారంటే గురుదేవులు ఊరికే ఇది లీల చేస్తున్నారు, ఆయన తలుచుకుంటే ఈ జబ్బ ఏముంది అస్సలు వెళ్ళిపోతుంది, పారిపోతుంది, ఆయన తప్పకుండా కోలుకుంటాడు అని అనుకుంటారు. మీరు అట్లా భ్రమల్లో ఉండద్దండి, ఆయన వెళ్ళిపోవడం అన్నది ఖాయం. ఆయన దగ్గర మనం ఏమేమి నేర్చుకోవాలి అన్నీ కూడా త్వరగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, పండించుకోవాలి మన సాధనని. రండి మనం అందరము కూడా ఒక ధుని రగిలించుకొని ధ్యానం చేద్దాం అన్నట్టుగా అక్కడ ఎండు పుల్లలు ఎండుగడ్డి అన్నీ వేసి కాశీపూర్లో కూర్చుంటారు మహానుభావులు. అబ్బా, అది ఏమి దృశ్యం అండి బాబు, అది తలుచుకోవాలి మనం దృశ్యం. ఆ దృశ్యం కూర్చుంటారు. ఇదిగో చూడండి, మనకున్నటువంటి ఇదిగో ఈ అవలక్షణాలన్నీ ఉన్నాయే, ఏవి ఈ పై శ్లోకంలో చెప్పుకున్నవి, ఇవి అన్నీ కూడా ఈ ధనార్జన, వినోదము, ఈ ప్రాపంచిక సుఖాల పట్ల ఆకర్షణ, ఈ కోరికలు, ఈ తృష్ణలు, ఈ వాంఛలు, ఈ అనురక్తులు, వీటన్నింటిని ఒక్కటొక్కటిగా నేను జ్ఞానం అనేటువంటి అగ్నిలో, తపస్సు అనేటువంటి అగ్నిలో, భక్తి అనేటువంటి జ్వాలలో, ఈ తేజస్సులో ఇవన్నీ దగ్ధం చేస్తున్నాను అన్నట్టుగా భావన చేసుకుంటూ ఒక్కొక్క పుల్లా తీసుకొని వేశారంటండి. బాబా, అది ఏమి దృశ్యం చూడండి. అసలు అలా వేసేసిన తర్వాత వాళ్ళ మనసులో ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిని అందుకున్నట్లు, చెప్పరాని శాంతి ఆనందాలతో, ఒక ప్రశాంతతతో నిండిపోయినట్లు వాళ్ళకి తోచిందటండి. అబ్బా, అప్పుడు పక్క రోజు కొంతమంది అక్కడ లేనటువంటి శిష్యులందరూ దుఃఖిస్తారు, బాధపడతారు. అయ్యయ్యో, ఏమిటి మేము లేకుండా మీరు ఇంత గొప్ప సాధన చేసేశారు అని, అంత గొప్ప అనుభూతి పొందారే అని. లేదులే, ఇది మేము అసలు అనుకొని చేసింది కాదు అని వాళ్ళకి ఎంతో సర్ది చెప్తాడు మన నరేన్ వివేకానంద స్వామి. తర్వాత మన బాబూరాం ప్రేమానంద స్వామి వాళ్ళ ఊరిలో కూడా, ఆంటుపూర్లో కూడా ఇదే విధమైనటువంటి ధుని ప్రజ్వలింపజేసుకొని అసలు అక్కడే సంకల్పం చేసుకొని సన్యాస దీక్షకు కూడా వాళ్ళు శ్రీకారం చుడతారు కదా. ఇది ఎంత చారిత్రాత్మకమైన మహనీయమైనటువంటి సంఘటన అండి. అలాగా ఈ ప్రాపంచిక సుఖాలని ఎలా వదిలించుకోవాలి, వాటి స్పృహ ఎలా తగ్గించుకోవాలి అని చెప్పుకోవడానికి మనకు మనమే ఇది ఎప్పుడు మనము నిరంతరం గుర్తు చేసుకోవాల్సినంతటి అపూర్వమైన సన్నివేశం. అక్కడ ఆంటుపూర్లో గొప్పగా ఈ సంఘటనకి సాక్ష్యంగా అక్కడ చక్కగా ఒక పెద్ద మంచి చెక్కి పెట్టారంట. ఇది నేనైతే చూడలేదు. మన రామకృష్ణ పుదిపట్ల రామకృష్ణ సేవా సమాజం వారి అబ్బాయి అచ్యుత్ వాళ్ళు చూసి వచ్చి చెప్పారు, అంత అద్భుతంగా ఉంది అక్కడ చెక్కి పెట్టారు. ఎంబోజింగ్ అంటాం మనం, అంటే గోడ నుంచి ఉబ్బెత్తుగా మీరు నెట్లో కొట్టి చూస్తే కూడా ఆ దృశ్యం మనకి చిరస్మరణీయంగా ఉండేటట్లు అక్కడ చెక్కి పెట్టారు అని చెప్తారండి. కాబట్టి ఈ ప్రాపంచిక సుఖాల మీద ఒక వైరాగ్య భావము, తీవ్ర అనురక్తిని తగ్గించుకోవడం వలన మాత్రమే మనం భక్తి మార్గంలో పురోగమించగలము అని చెప్పుకోవడం కోసం ఇదంతా చెప్పుకున్నాము ఆత్మీయులారా. తర్వాత శ్లోకానికి వెళ్తున్నాము. నేత్రస్య యస్య వనితాంగ విలోకశీలం వక్త్రస్య యస్య పరదూషణ దుస్వభావః చిత్తస్య యస్య విషయ స్మృతి వాసనా చ దగ్ధం త్రయం భువి స ఏవ హి ధన్యధన్యః. చిత్తస్య యస్య విషయ స్మృతి వాసనా చ దగ్ధం త్రయం భువి స ఏవ హి ధన్యధన్యః. నిత్యం స్త్రీలను కామంతో చూసే నేత్రాల స్వభావం, ఇతరులను దూషించే నాలుక స్వభావం, అనవరతం విషయ వాసనలు చింతించే చిత్త లక్షణం, ఈ మూడింటిని దగ్ధం చేసిన వ్యక్తి నిజంగా ధన్యుడు ధన్యుడు. ఈ పైన చెప్పుకున్నటువంటి మహనీయమూర్తులు ఎంత ధన్యులో, ఎంత పుణ్యమూర్తులో చూడండి, ఎంత పావనతను సంతరించుకున్నారో. వారే ధన్యులు, వారే
గణ్యులు, వారే పుణ్యులు, వారే ముక్తులు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు పాడతారు ఎంతో మధురంగా. వారే ధన్యులు, వారే పుణ్యులు. గణ్యులు అంటే గణింపదగినటువంటి వారు, లెక్క పెట్టదగినటువంటి వారు. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు మానవ జాతిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వ్యక్తులలో గణింపదగినటువంటి వారు అంటే లెక్కించదగినటువంటి వారు, గొప్పవారు. వారే ధన్యులు. ఇదిగో ఈ శ్లోకంలో అదే కదా చెప్తారు, ధన్యులు, ధన్యుడు. ఆ విధంగా దగ్ధం చేసినటువంటి వాడు ధన్యుడు. వాళ్ళు ధన్యులు, వాళ్ళు గణ్యులు, ఒక సంస్తుతించదగిన, లెక్కించదగిన శ్రేష్టమైన వాళ్ళు. వాళ్ళే పుణ్యులు, పుణ్యం చేసుకున్నటువంటి మహా పవిత్ర పుణ్యమూర్తులు. వారే ముక్తులు. ఇది సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసినటువంటిది. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు పాడతారు. అంత దివ్యంగా ఉంటుందండి. అటువంటి ధన్యులు, గణ్యులు, పుణ్యులు, ముక్తులు అయినటువంటి రామకృష్ణ వారి శిష్యులే అంతటి మహనీయులు. ఇంకా ఈ గురువు ఎంతటి మహితాత్ముడో, మహాత్ముడో, దివ్యాతి దివ్యమైన వ్యక్తో, సాక్షాత్ భగవంతుడో. ఆలోచించండి, ఆలోచించి పరవశించిపోండి. శుద్ధానంద స్వామి చెప్తారు చూడండి, ఒక చోట వివేకానంద స్వామి ఒకసారి అంటారు, మహనీయులు అన్న పుస్తకంలో ఉంది ఇది, ఎంత బాగుంటుందో. ఏంటంటే ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు. నేనే రాముడి, పూర్వయుగాలలో ఎవరు రాముడుగా ఎవరు కృష్ణుడుగా ఉన్నారో అతనే ఈ దేహంలో ఇప్పుడు ఉన్నాడు అని అంటారే. దీని మీద నేను ఎంతో ఆలోచించాను, పరిశోధించాను, మనసంతా దానిపైన లగ్నం చేశాను. మీరు కూడా ఆలోచించి చూడండి. మీకు అదంత గొప్పగా అనిపించకపోయినా రామకృష్ణుల వారి గురించి ఆలోచనలో చింతనలో ధ్యానంలో గాన పడిపోయారు అనుకోండి, అబ్బో మీకు అది ఎంత మహదానందాన్ని ఇస్తుందో చెప్పలేమని అంటారండి. భలే ఉంటుంది అది, అద్భుతంగా. కాబట్టి ఆయన గురించి చదివినా, లోతుగా అధ్యయనం చేసినా, చెప్పుకున్నా కదా, ఆ మందిరంలోకి వెళ్ళి ఆ చిత్రపటాన్ని అలాగా చూస్తూ కూర్చుంటే చాలు కదూ. ఏం అలౌకికమైన ఆనందము. ఆ విధమైనటువంటి అద్భుతాల్ని చేస్తాడు ఆ తండ్రి. ఆ విషయ వాసనలను చింతించేటువంటి, ఆ చిత్తాన్ని దగ్ధం చేసేటువంటి శక్తి మనకు ఆ తండ్రి ఇవ్వాలి. ఇక 134వ శ్లోకానికి వెళ్తున్నాం. మాయామృగం కనక యవ్వన కీర్తి కావ్య రూపాది రూపమనుధావ్య చిరం వృథైవ సంశ్రాంత సర్వకరణో అహమతః పరం తు శ్రీరామకృష్ణముపధావితు ముత్సుకోస్మి. సంశ్రాంత సర్వకరణోహమతః పరం తు శ్రీరామకృష్ణముపధావితు ముత్సుకోస్మి. చిరకాలంగా సంపద అనే మాయ బంగారు లేడి వంటి యవ్వన సుఖం, కీర్తి, సాహిత్య ప్రజ్ఞ, సౌందర్యం తదితరాల కోసం పరిగెత్తి నా మనస్సు, ఇంద్రియాలు అలసిపోయాయి. ఇకపై శ్రీరామకృష్ణుల మీద భక్తిని, ఆ భక్తి భావాన్ని ఉత్సుకతతో సాధన చేస్తాను. ఎంత బాగుందో. ఇక ఇవన్నీ వెంటబడ్డాను, పరిగెత్తాను. ఏమిటి? యవ్వన సుఖాలు, కీర్తి, సాహిత్య ప్రజ్ఞ కూడా వద్దంట పోండి, సౌందర్యం, బంగారు మాయలేడి వంట ఇవన్నీ కూడా నా మనస్సు, ఇంద్రియాలు అలసిపోయాయి. శ్రీరామకృష్ణుల భక్తిని ఉత్సుకతతో సాధన చేస్తాను. ఉత్సుకత అన్నది భలే లక్షణం కదూ. ఆ ఉత్సాహము, ఉత్సుకత అంటే నిరంతరము ఆ పొంగి పొరలేటువంటి సంసిద్ధతతో, ఇష్టంతో, ఉత్సుకతతో ఉండడం అంటే అది అర్థం. మనం కూడా ఆ విధమైన సాధన చేసేటట్లు మూర్తిత్రయాన్ని మనకు అన్ని అనుకూలంగా చేయమని ప్రార్థిద్దాం.
ఆరోగ్యం దిశ మే స్వధర్మచరణం ఏనైవ నిర్వర్త్యతే వైరాగ్యం వితర ప్రసీదతి మనో ఏనైవ నిశేషతః జ్ఞానం యచ్చ సమస్త సంస్కృతి భయం ఏనైవ నిర్ధూయతే భక్తిం దేహి యయైవ పాదభజనానందశ్చ సంసిద్ధ్యతి. ప్రభు, స్వధర్మం అంటే నా కర్తవ్యాలు, నా కర్మలు ఆచరించడానికి నాకు ఆరోగ్యం ప్రసాదించు. నా చిత్తం ప్రశాంతతను పొందడానికి వైరాగ్యము, త్యాగము అనుగ్రహించు. సంసార భయం లేకుండా అంటే మళ్ళీ మళ్ళీ జన్మించాలి అనేటువంటి భయం లేకుండా ఆ జ్ఞానాన్ని అంటే ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఇవ్వు. భజనానందం పొందడానికి భక్తిని ప్రసాదించు. ఇవన్నీ ఒక భక్తుడి యొక్క సమంజసమైన కోరికలు కదా. 136 శ్లోకానికి వెళ్తున్నాం. ఇప్పుడు 135 చెప్పేసుకున్నాము. పాండిత్యం చ కులీనత చ కవిత చాన్యాదృశం సౌభగం చారోగ్యాతి శయశ్చ విత్త నిచయశ్చ ఆచార్య భావోపి చ స్వర్లోకోపి చ యోగసిద్ధిరపి చ బ్రహ్మైక్య భావోపి చ త్వత్పదాంబుజ సేవన వ్యసనినాం సర్వం విఘాతాయితం. స్వర్లోకోపి చ యోగసిద్ధిరపి చ బ్రహ్మైక్య భావోపి చ త్వత్పదాంబుజ సేవన వ్యసనినాం సర్వం విఘాతాయితం. పాండిత్యము, కులీన జన్మ, కవితా ప్రావీణ్యం, సౌందర్యం, పరిపూర్ణ ఆరోగ్యం, పుష్కలమైన సంపద, ఆచార్య పదవి, అంతేగాక స్వర్గలోక నివాసం కూడా, యోగసిద్ధి, బ్రహ్మ కైవల్య ప్రాప్తి, ఇవన్నీ చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో. భౌతికమైనటువంటి ప్రపంచంలో ఈ యొక్క గొప్ప గొప్ప స్థాయిలు, అంతేకాకుండా యోగసిద్ధి, బ్రహ్మ కైవల్య ప్రాప్తి, ఇవి సామాన్యమైన విషయాల. అయితే ఇవన్నీ కూడా నీ పాదాంబుజ సేవ అనే వ్యసనం గల భక్తుడికి సాధనా మార్గంలో కలిగే అవరోధాలంట. అంటే ఏమని అర్థము? నీ పాదాలు సేవించుకోవడం అన్నటువంటి విషయము, దానిపైన ఉండేటువంటి ప్రగాఢ ఆకాంక్ష ఉన్నటువంటి భక్తుడికి ఇవన్నీ కూడా అవసరం లేదు. ఆటంకాలు అంటే ఏమిటి? అవన్నీ తీసి పారేసి అడ్డంకుల్ని ఎదుర్కొని నీ పాదపద్మాల మీదనే దృష్టి పెట్టేటువంటి స్థితి వీటన్నిటికంటే పరమోత్కృష్టమైనది అని చెప్పడం. ఆహారే శయనే గృహే పశుకులే విత్తే కలత్రే సుతే పాండిత్యే కవనే కథాభినయనే నృత్యే స్వరాలాపనే వాగ్మిత్వే యశసి ప్రశస్త విభవే రాజ్యే రిపోర్నిర్జయే స్వర్గాదావ పునర్భవే చ విరతిర్భూయా త్వదీయస్య మే. వాగ్మితే యశసి ప్రశస్త విభవే రాజ్యే రిపోర్నిర్జయే స్వర్గాదావ పునర్భవే చ విరతి భూయా త్వదీయస్య మే. ప్రభు, నీవాడినైన నేను శ్రేష్టమైన ఆహారము, పడక సుఖము, ఇల్లు, పశు సంపద, సమస్త ఐశ్వర్యాలు, భార్య, పిల్లలు, పాండిత్యము, కవితాశక్తి, అభినయ కళ, నృత్యము, సంగీతము, వక్తృత్వము, కీర్తి, ప్రశస్తమైన రాజ్యము, శత్రుజయము, స్వర్గవాసము, చివరికి ముక్తి కూడా వేటి కొరకు వెంపర్లాడకుందునుగాక. ఇది అండి మనం పట్టుకోవాల్సింది. ఇంతకుముందు శ్లోకము, ఈ శ్లోకంలో రెండిట్లో ఇంచుమించు భావం ఒకటే. ఏమిటి? నీవాడినైన నేను అంటే నీ పట్ల అమితమైన భక్తి ప్రపత్తులు కలిగిన నేను. నువ్వు ఇది ఎటువంటి భక్తి స్థాయి అంటే, భక్తిలో గౌణ భక్తి అని, ప్రధాన భక్తి అని 2 రకాలు చెప్తారు నారద భక్తి సూత్రాలు. అంటే తనకు కావలసిన వాటి కోసము వాటన్నింటినీ ప్రసాదించే ఒక అతీతమైన శక్తిగా, తనకు ప్రసాదించే దివ్యశక్తిగా కోరుకోవడం, కోరికలు, అది సాధారణ స్థాయి. ఇక అపూర్వమైనటువంటి భక్తి ఉంటుంది చూడండి, ఉత్కృష్టమైనటువంటి భక్తి స్థాయి. ఆ భక్తిని గురించి ఈ శ్లోకం, ఈ అన్నీ కూడా మనకు నేర్పించేటివి ఏమి అంటే,
ఈ విధమైనటువంటి ఐశ్వర్యాలు, భోగాలు, ప్రాపంచికంగా ఏదో జన్మల్లో చేసుకున్న పుణ్యాల వల్ల మనకు వచ్చిన సంపదలు, రాజ్యము, సుఖము, బ్రహ్మజ్ఞానం ఇవన్నీ కూడా మనకు అవసరం లేనటువంటి అపూర్వమైన భగవంతుడు తప్ప ఇంకేమి పట్టనటువంటి, కోరుకోనటువంటి అత్యున్నతమైనటువంటి, అది రామకృష్ణుల వారి దగ్గర చెప్తారు, ప్రచండమైనటువంటి రాగాత్మిక భక్తి అని వర్ణిస్తారు శారదానంద స్వామి ఒక చోట. సాధారణంగా మొదలైనటువంటి భక్తి ప్రచండ రాగాత్మిక భక్తిగా రూపుదిద్దుకోవడం వైపు అతివేగంగా పయనించడం కూడా ఆయన గ్రహించలేదు. అంటే అంత తీవ్రమైన స్థాయికి జగజ్జనని మీద, భవతారిణి తల్లి మీద గురుదేవుల యొక్క భక్తి ఏ విధంగా వెళ్ళిపోయిందండి. ఉత్కృష్టమైనటువంటి స్థాయికి ప్రపంచంలో ఎక్కడైనా అటువంటి సాధకుడిని చూడగలమా మనము? అమ్మో ఏమి భక్తి స్థాయి అది! ఇవన్నీ అయినా ఎడమ చేతి ఎడమ కాలి చిటికెన వేలి గోరులో 1000 వంతులో ఒక భాగంగా కూడా చూడలేదు ఆయన. అన్నీ త్యజించి పారేశాడు మహానుభావుడు. అబ్బా, కామినీ కాంచన త్యాగమా! అమ్మో, మధురనాథ్ విశ్వాసు ఏ విధంగా ఆయనకి ఎన్ని రకాలుగా, స్వామి, బాబా, తండ్రి, ఇదిగో ఈ జమి అంతా నీదే, నీదే, నేను ఊరికే నీ ఆజ్ఞను అమలుపరుస్తూ చేతులు కట్టుకుని నీ దగ్గర ఉంటాను అన్నట్టుగా ఎన్ని ఇయ్యాలని చూస్తాడండి. అబ్బే, అస్సలు లెక్క కూడా చేయరు గురుదేవులు. ఒక కటిక పేదరికాన్ని పేదరికం అంటే చాలా నిరాడంబరమైన సామాన్యమైన జీవిత స్థితిలో ఉంటూ ఒక మహా గొప్ప జమీందారు ఈయన దగ్గర చేతులు కట్టుకొని ఉంటారా? ప్రజలందరూ కూడా కలకత్తా సమాజంలో ఈయనేంది పిచ్చోడు, రాణి రాస్మణి వాళ్ళ అల్లుడు, ఈయనంటే ఎంత పడి చస్తున్నారే, వాళ్ళ దగ్గర బాగా మామూలు వాళ్ళైతే ఏం చేస్తారు, ఆ పరపతితో ఎంతో పోగు చేసుకోవచ్చు. కానీ ఈయన ఎంతసేపు ఆ భక్తి తాదాత్మ్యము, ఆ పూజ చేసుకోవడము ఇట్లా ఉండిపోయాడు కదా ఈయన. అందుకనే పిచ్చివాడైపోయాడు అందరి దృష్టిలో. మళ్ళీ కదా తెలుసుకుంటారు, అది వేరే సంగతి. అటువంటి ప్రాపంచిక ఆకర్షణల్ని, భోగాలని, మహామహా సంపదల్ని, విలాసాలని తన్ని పారేశాడు ఆయన. అటువంటి అచంచలమైన, అపూర్వమైన, ఉద్ధృతమైనటువంటి భక్తి తప్ప నాకు ఇంకేమీ వద్దు అమ్మా, నాకేమీ తెలియదమ్మా, నాకు అన్నీ నువ్వు నేర్పించి తల్లి, ఇదిగో ఇది తప్ప, ఇది సమంజసమేనా అనేటువంటిది నాకు నువ్వు చెప్పియాలమ్మా. ఏంటమ్మా ఇలా అయిపోతున్నాను నేను? ఆ భక్తి పిచ్చి, అమ్మ నాకు కనపడాలని కొద్ది రోజులు ఏడవడమా, విలపించడమా వ్యాకులతతో, ఇంకేమీ వద్దు అమ్మ దర్శనం కావాలి, అమ్మా కనిపించు. ఎవరు ఏడుస్తారండి? కేవలం భగవంతుడి కోసం. బలరాం బోసు ఒకసారి అడుగుతాడు, మొట్టమొదటిసారి గురుదేవుల్ని చూసినప్పుడు. అప్పటికే బలరాం బోసు మహాభక్తుడు, వైష్ణవ సంప్రదాయంలో పండిపోయిన కుటుంబం వాళ్ళది. దూరంగా కూర్చున్నాడు, అందరూ జనమంతా ఉన్నారు, చూసేశారు. అప్పుడే గురుదేవులు పట్టేశారు, ఇతను లోపల చాలా మహా గొప్ప భక్తుడు, అంతేకాదు ఇతనికి రామకృష్ణ సంఘ చరిత్రలో కూడా మంచి స్థానం ఉంది. అన్నీ ఆయన కళ్ళ ముందర చకచక వచ్చేసాయి. చెప్తారు కదా, శ్రీ చైతన్య మహాప్రభు వెళుతూ ఉంటే వెనకలే దగ్గరగా వెళుతున్నటువంటి ఒక అనుయాయుల్లో ఒకడు ఇతను అని కూడా పట్టేశారు. దగ్గరికి పిలుస్తారు, స్వామి మీరు ఎంతో గొప్పగా చెప్తున్నారే, భగవంతుణ్ణి చూడగలమా? అయ్యో, ఎందుకు చూడలేము నాయనా, నేను కూడా ఎంతో కాలంగా సాధనలు చేస్తున్నాను, నాకెప్పుడూ అనుభూతి రాలేదే. పోనీ నిజమే, అయితే నువ్వు నీ బిడ్డల్ని ప్రేమించినంతగా భగవంతుణ్ణి ప్రేమించావా? భగవంతుడు కావాలనుకున్నావా? తల దించుకున్నాడు బలరాం బోసు. మనమైనా అంతే, తల దించుకోవాల్సిందే కదా. ఒప్పుకున్నాడు నిజాయితీగా, నేను ఎప్పుడు అలా అనుకోలేదండి గురువుగారు అంటాడు. బిడ్డల్లాగా ప్రేమించావా? బిడ్డల్ని మించి ప్రేమించావా? ఆయన మించి ప్రేమించాడు కాబట్టే మించిపోయాడు మహానుభావుడు. మించగలుగుతున్నామా మనము?
ఈ కొంచెంలోంచి కొంచెమే చేయగలుగుతున్నాం, మించి చేయటం లేదు, చేయలేకపోతున్నాం, కొరతగానే చేసుకుంటున్నాం కదా. స్వామి రామకృష్ణదేవ, మమ్మల్ని మించిపోయేటట్లు చూడు స్వామి. ఈ భావనలు, ఈ కుటుంబ బంధాలు, వీటన్నిటి నుంచి కేవలం భక్తి మార్గం తప్ప, భక్తితో భగవత్ చింతనతో పరవశించిపోయేటువంటి స్థితిలో నిరంతరము ఉంచు తండ్రి. నువ్వు చెప్పినట్లే సంసారంలో ఉంటూనే, ఈ సంసార పోకడలు పోతూనే, అంతరాంతరాలలో లోపల తీవ్ర భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎగసిపడేటట్లు ఆశీర్వదించి తండ్రి. ఎప్పుడు కూడా అవి మసకబారిపోకుండా మేము సాధనలు చేసుకునేటువంటి స్థాయిని మాకివ్వు, శక్తిని మాకివ్వు తండ్రి. అమ్మ శారదమ్మ తల్లి, అమ్మ అనుగ్రహించు తల్లి. స్వామి మహానుభావ తండ్రి, మహారుషి, సప్తర్షి మండలం నుంచి మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన నా తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించు. మీ ముగ్గురి అనుగ్రహం మా పైన వర్షించాలి. మీ తేజస్సు మమ్మల్ని ఆవహించుగాక. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.